హాయ్ ఎవ్రీవన్, ఇదైతే లాస్ట్ ఫ్రైడే వ్లాగ్ అండి. ఈ రోజైతే మా ఖుషికి అన్నప్రాసన చేపిస్తున్నాము. అందుకని చెప్పి మార్నింగే లేచాను. ఒక పక్క చంద్రుడు కూడా ఉన్నాడు, ఇంకో పక్క సూర్యుడు కూడా రావడానికి రెడీ అయిపోతున్నాడు. ఎంత బాగుందో కదా వెదర్. ఇంకా మా పాప అయితే హ్యాపీగా పడుకునే ఉంది. అందుకని చెప్పి ఇంకా నేను ఫ్రెష్ అయిపోదామని నేను ఫస్ట్ స్నానం చేసి తలారుకుందామని చెప్పి బయటకు వచ్చాను. ఇంకా బయట వ్యూ కూడా అంటే ఆల్రెడీ తెల్లారిపోయింది అనమాట. అందుకని ఆ క్లిప్ కూడా ఒకటి తీసుకున్నాను. పాప ఇంకా లేవకపోయేసరికి ఇంకా జేక్ అయితే లేపి స్నానం పంపించేశాను. ఇంకా ఆలోపు డైపర్ బ్యాగ్ అయినా ప్యాక్ చేద్దామని చెప్పి అన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా లాస్ట్ మినిట్లో మర్చిపోతామని చెప్పి ఇంకా సిల్వర్ కప్పు ఇదంతా కూడా తెమ్మని చెప్పారు పూజారి గారు. సో అదంతా మర్చిపోకుండా పెట్టుకోవాలని చెప్పేసి అదైతే ఫస్ట్ ప్యాక్ చేసేస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడే మా పాప అలా లేస్తా ఉంది. ఇంకా జై కూడా ఫ్రెష్ అయిపోయాడు. ఇంకా అలా గుడ్ మార్నింగ్ చెప్పి లేస్తుంటే భయపడి ఉలికి పడింది అనమాట. కానీ తను లేచిన వెంటనే అయితే స్మైల్తోనే లేస్తుంది. ఇలా ఇంకా పాపకు స్నానం చేపించి ఇంకా నేను కూడా రెడీ అయిపోయి బయలుదేరిపోతున్నాము. ఇంకా పాపకైతే వేరే డ్రెస్ తీసుకున్నాను, కానీ అది కొంచెం పెద్ద సైజ్ తీసేసుకున్నాను నేను చూడక. సరిపోతుందిలా అనుకున్నాను, చాలా పెద్దగా అవుతుంది. ఇంకా ఈ సమ్మర్లో ఎందుకు మరీ అంత అన్కంఫర్ట్ చేయడం అని చెప్పేసి మొన్న ఉగాదికి తీసుకున్న ఫ్రాకే వేసి తీసుకెళ్తున్నాను అనమాట. ఇక మా ఖుషి ఇంకా తన రొటీన్ స్టార్ట్ చేసింది మిర్రర్ చూసుకోవడము. ఇంక ఇక్కడైతే ఆ రోజు ఎలక్షన్స్ కదా, సో బయట అందరూ ఇట్లా ఓటర్ స్లిప్స్ అయితే పెట్టుకొని కూర్చున్నారు అనమాట. పోయే వాళ్ళని వచ్చే వాళ్ళందరూ అడుగుతున్నారు మాకు వేయండి ఓట్ అని చెప్పేసి. ఇంకా అదైతే క్లిప్ తీసుకున్నాను. ఇక్కడైతే పూలు తీసుకోవాలని చెప్పేసి ఆగాము. సాయంత్రం వచ్చేటప్పుడే పూలు తెమ్మని చెప్పింటే జే మర్చిపోయాడు అనమాట. ఇంకా పూజారి గారు తెమ్మని చెప్పారని చెప్పి అక్కడ ఆపి తీసుకున్నాము. కానీ అక్కడ విడిపూలు అయితే దొరకలేదు, కానీ కట్టిన పూలు మాత్రమే దొరికాయి. పూజారి గారు అయితే విడిపూలు కూడా తెమ్మని చెప్పారు. ఇంకా గుడి దగ్గర తీసుకుందామని చెప్పి వెళ్తున్నాం అనమాట. అంటే మార్నింగే వెళ్ళాం కదా, గుడి దగ్గర ఉంటారో లేదో అనే డౌట్తో మా అమ్మ దగ్గర కొన్నాం. గుడి దగ్గరకు వస్తే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఆమె దగ్గర కంటే పూలు. ఇంకా ఇక్కడ కూడా తీసుకున్నాం అనమాట. అక్కడైతే 60 రూపీస్ ఏమో తీసుకుంది ఒక మూరుకి, ఇక్కడైతే 40 ఉంది. ఇక్కడైతే రీచ్ అయిపోయాము. మేమైతే జయనగర్లో అన్నపూర్ణేశ్వరి గుడికి అయితే వెళ్ళాము. ఇంకా వెయిట్ చేపిస్తున్నారు. మోస్ట్లీ స్వామి ఇంకా రాలేదనుకుంటాను. పాప అయితే పడుకునిపోయింది. ఇంకా మేమైతే వెయిటింగ్ అనమాట. ఇంకా జే అయితే బండిలో వచ్చేటప్పుడు అలా కళ్ళకి ఏదో నలకబడిందని చెప్పి వాష్ చేసుకురావడానికి వెళ్ళాడు బయటికి. ఇంకా అమ్మవారు అయితే గొప్ప లక్షణంగా కనిపించేస్తున్నారు. అందుకని ఒక క్లిప్ తీసుకున్నాను అనమాట. మార్నింగ్ అప్పుడే ఇంకా అలంకరణ అంతా చేసి అప్పుడే పూజ చేస్తున్నారు. చాలా బాగా కనిపించారు. ఇక్కడైతే అర్చన అదంతా చేస్తున్నారు అనమాట. పాప పేరు మీద ఇంకా మా పేరు మీద కూడా అర్చన చేపిస్తున్నాము. సో అర్చన చేపించాకైతే అన్నప్రాసన స్టార్ట్ చేస్తారంట. సో ఇక్కడైతే పేర్లు, గోత్రాలు, రాశి ఫలాలు ఇవన్నీ అడిగి అర్చన చేస్తున్నారు పూజారి గారు. అయితే చాలా మంది పిల్లలు వచ్చారనమాట అన్నప్రాసన కోసం అని చెప్పి. ఆ రోజు చాలా మంచి రోజు అంట దానికి, అందుకనే చాలా మంది పిల్లలతో అయితే వచ్చారు. ఇంకా మాతో పాటు అయితే ఇంకా 7-8 దాకా ఉన్నారనమాట. ముందైతే పూజారి గారు అందరి దగ్గరకు వచ్చి అర్చన అయితే చేపించారనమాట. వాళ్ళ పేరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు, వాళ్ళందరితో ఫస్ట్ అర్చన అయితే చేపించుకున్నారు. ఇంకా అందరి దగ్గర టెంకాయలు, పూలు ఇవన్నీ తీసుకెళ్లి లోపలికి వెళ్ళి అయితే ఇప్పుడు దేవికి అర్చన చేస్తున్నారు. ఇంకా అర్చన అంతా కంప్లీట్ అయిపోయాక వాళ్ళే పరమాన్నం వండుకొచ్చారు అన్నప్రాసన కోసం అని చెప్పి. అందరికి వాళ్ళు వండుకొస్తారనమాట. అంటే మనం టికెట్ తీసుకుంటాం కదా, 450 అనమాట అన్నప్రాసనకి ఇక్కడ. సో అది తీసుకున్నప్పుడు మేమేమి తీసుకెళ్ళనక్కర్లేదు. వాళ్ళు మాకు జస్ట్ వెండి గిన్నె, వెండి స్పూను, ఇంకా గోల్డ్ రింగ్ అవుట్ చెప్పారు. అదైతే కంపల్సరీ కాదు, ఉంటే తీసుకురండి అని చెప్పారు. అలాగే విడి పూలు కొన్ని, కట్టిన పూలు కొన్ని చెప్పారు. సో అవైతే తీసుకెళ్ళాం మేము. ఇంకేమీ తీసుకురావద్దండి అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళే వండుకుంటారంట పరమాన్నం, ఇవన్నీ వాళ్ళే వండుకొస్తారంట. అలాగే ఇంకా టెంకాయ కానీ అలాంటివి కూడా వాళ్ళే తెచ్చుకుంటామన్నారు, పళ్ళు అవి. కానీ ఇంకా మేము అక్కడికి వెళ్ళాక ఎందుకులే అని చెప్పి మేము కూడా ఒకటి తీసుకున్నాం అనమాట, టెంకాయ ఇదంతా. సో వాళ్ళు వండుకొచ్చిన పరమాన్నమే దేవి దగ్గర పెట్టి ఇంకా మంగళారతి చేసి ఇచ్చేస్తారనమాట పిల్లలు. మమ్మల్ని అయితే కూర్చోమని చెప్పి ఆయన పూజ అయితే చేసుకుంటున్నారు. మేమైతే ఇంకా కూర్చొని ఆడుకుంటున్నాము. ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు, కనిపిస్తున్నారు కదా. సో మేమైతే సెకండ్ వచ్చామన్నమాట. మాకన్నా ముందు ఒకరు వచ్చారు. సో ఇంకా కానీ ఫస్ట్ అయితే మాకు జరగలేదు, సెకండ్ కూడా మాకు జరగలేదు. ఎందుకంటే ఒక పాప అయితే చాలా ఏడుస్తుంది అనమాట. అందుకని చెప్పి పూజారి గారు ఫస్ట్ పాప చేసేసి ఇక్కడ ఖుషి అయితే దండం పెట్టుకుంటుంది దేవుడికి. నేనైతే బాగా తినాలి, బాగా ఉండాలని చెప్పి. ఖుషికి అయితే ఇక్కడ ఒక లిటిల్ ఫ్రెండ్ దొరికిందనమాట, ఖుషి లాగానే. ఎంత బాగా వాళ్ళకి వాళ్ళు చూసుకొని ఏదో పలకరించుకుంటున్నారు. ఇప్పుడైతే మా పూజ ఇక్కడ ట్రైపాడ్ పెట్టి కూర్చున్నాం అనమాట. సో ట్రైపాడ్లో ఎలా వస్తుంది ఏమని కూడా తెలియట్లేదు. ఎందుకంటే జేకి నేను ఫ్రంట్ క్యామ్ పెట్టమని చెప్పాను, తను బ్యాక్ క్యామ్ పెట్టి వచ్చేసినాడు. నేను ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయాను అనమాట, తను పెట్టి వెనకాల వచ్చాడు. ఇంకా చూసుకోలేదు, నేను ఫ్రంట్ పెట్టింటాడు అనుకున్నాను, బ్యాక్ పెట్టాడు. ఎలా వస్తుందో అంటే ఫ్రంట్ అంటే మనకు కనిపిస్తుంది కదా, ఏది కవర్ అవుతుందో కవర్ అవ్వదు అని చెప్పి. సో అదే నాకు అప్పటి నుంచి రన్ అవుతుంది అనమాట మైండ్లో ఒక పక్క. ఇంకా సరే అని చెప్పేసి ఫస్ట్ అయితే పూజ కానిచ్చాలని చెప్పి కూర్చున్నాము. ఇంకా తినిపించేది అయితే ఫస్ట్గా
నాన్న గోల్డ్ రింగ్తో తినిపించాలంట, అందుకనే గోల్డ్ రింగ్ అయితే తీసుకున్నా జేది. ఇప్పుడు ఫస్ట్ అయితే పూజారి గారు గోత్రం ఇదంతా అడుగుతున్నారు, అలాగే కొన్ని మంత్రాలు కూడా చెప్పారు జేకి చెప్పమని చెప్పి, అవే చెప్తున్నారు ఇక్కడ. ఇది అయిపోయాకైతే మా ఎదురుగే గర్భగుడి ఉందనమాట, అక్కడికి వెళ్ళి పూజారి గారు మంత్రాలు అవి చదువుతూ పూజ చేస్తుంటారు. మేము ఇక్కడైతే ఇంటి దేవుడిని తలుచుకొని ముద్ద పెట్టమని అయితే చెప్పారు. నేను 3 సార్లు, జే 3 సార్లు అయితే తినిపించాలంట. ఇప్పుడైతే పూజారి గారు అక్కడికి వెళ్ళి పూజ చేస్తున్నారు దేవికి, వాళ్ళు చెప్పినప్పుడు మేము తినిపించాలి. ఇక్కడైతే పాప వాళ్ళు మాట్లాడిస్తుంటే వాళ్ళ దగ్గర నవ్వుతూ ఏదో రెస్పాండ్ అవుతుంది. ఇంక ఇక్కడ నేనైతే ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను, రింగ్తో వస్తుందా రాదా అని చెప్పి చూస్తున్నాను. ఇంకా బై మిస్టేక్ రింగ్ పడిపోయింది దాంట్లో, మళ్ళీ తీసుకొని ఎవరైనా చూస్తున్నారని చెప్పి చూస్తున్నాను అనమాట. జస్ట్ కిడ్డింగ్ లేండి, రింగ్ పడిపోయింది అయితే నిజమే, కానీ నాకైతే ఒక పక్క కెమెరా పక్కనే ఉందనమాట, కవర్ అవుతుందా లేదా అని చెప్పి అదే అడుగుతున్నాను, కరెక్ట్గా పెట్టావా లేదా అని. ఇంకా అక్కడైతే పిల్లలు ఒక్కరిని చూసి ఒకరు ఏడుస్తున్నారు అనమాట. ఫస్ట్ అయితే ఒక పాప చాలా ఏడ్చిందని చెప్పా కదా, ఆ పాప ఏడుస్తుంటే ఇందాక ఖుషి దగ్గర ఒక పాప మాట్లాడింది కదా, సో ఆ పాప ఏడుస్తుంది అనమాట. ఆ పాపని చూసి ఉక్కబట్టి మరి ఈ పాప ఏడుస్తుంది. సో వీళ్ళని చూసి ఖుషి కూడా ఎక్కడ ఏడుస్తుందని చాలా భయపడ్డాము, కానీ అస్సలు ఏడవలేదు. కానీ లాస్ట్లో అయితే పూజారి గారు అక్కడ కింద వేస్తారనమాట దేవి ముందర. సో అప్పుడు ఒకటే కొంచెం ఏడ్చింది బండ మీద వేసేసరికి, అంతేగాని పాపం అయితే ఎక్కడ ఏడవలేదు, నవ్వుకుంటూనే ఉంది. ఇప్పుడైతే పూజారి గారు తినిపించమన్నారు. ఇప్పుడైతే ఫస్ట్ టైం పాపకి నా చేతులతో తినిపిస్తున్నాను, నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇప్పుడు 3 టైమ్స్ తినిపించాలని చెప్పారు, అదే తినిపిస్తున్నాను అనమాట. అయితే అసలు రావట్లేదు రింగ్లోకి, అలాగే తినిపిస్తున్నాను. అది కూడా నోటి పక్కకి వెళ్తుంది కానీ నోట్లోకి వెళ్ళట్లేదు, అలాగే తినిపించాను లైట్గా. ఇంకా తర్వాత జే కూడా తినిపిస్తున్నాడు. మాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం అనమాట, ఎందుకంటే ఫస్ట్ టైం తినిపిస్తున్నాం కదా. కానీ ఇంకోటి ఏంటంటే నా చేతులతో వండింది తినిపించలేదు, అదే కొంచెం ఎక్కడో ఉంది. కానీ పర్లేదు, పూజారి గారు వండింది అండ్ వాళ్ళు దేవుడి దగ్గర పెట్టించినారు కాబట్టి అది కూడా ఫైన్ అని అనుకున్నాము. కానీ నెక్స్ట్ టైం తినిపించినప్పుడు అయితే నా చేతులతో వండి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా అప్పుడు తినిపించేటప్పుడు. ఇప్పుడైతే పాపని పూజారి గారు తీసుకెళ్లారు, చెప్పా కదా బండల మీద పడుకోబెట్టారు కాసేపు అని చెప్పి. అంతసేపు ఊరికే ఉండి అప్పుడు ఏడ్చిందనమాట, కొంచెం అలా కింద వేసేసరికి పాపం అనిపించింది. అదిగో అక్కడ గర్భగుడి ముందర వేశారు, కాసేపు అలా ఉండాలని చెప్పి. మేము అక్కడే ఉన్నాము, ఇంకా మేము ఉన్నాము అని మాట్లాడిస్తుంటే ఊరికే ఉంటుంది, లేదంటే ఏడ్చేస్తుంది అనమాట. మేము అక్కడే ముందరే నిలబడి ఉన్నాము, ప్రసాదం ఇస్తారని చెప్పి. ఇంకైతే అదిగోండి అక్కడ ముందరే పడుకోబెట్టారు, అక్కడ చూడమంటే చూడట్లేదు, యువతల చూసి మేము ఉన్నామా లేదా అని చెప్పి ఏడుస్తుంది. ఇంకా పూజ చేసిన ప్రసాదం ఇచ్చారు, అరటిపండు, టెంకాయలు, ఇంకా పరమాన్నం కూడా కొంచెం ఇచ్చారు. అది తీసుకొని అయితే బయట వినాయకుడు గుడి ఉంది, ఇక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము. చాలా బాగా జరిగింది పూజ. పూజారి కూడా చాలా నిదానంగా అర్థమయ్యేలాగా అన్నీ చెప్పి నీట్గా చేయించారు. ఇంకా పూలు అంటే మాత్రం నాకు చాలా ఇష్టం అనమాట పెట్టుకోవడానికి, అట్లా జడ వేసుకొని. ఇంకా నార్మల్గా అయితే హెయిర్ వదులుకొని పూలు పెట్టుకోవడం కూడా చాలా ఇష్టం, కానీ ఇప్పుడు పాపతో హెయిర్ లీవ్ చేయడం కుదరదు, తను పుల్ చేసేస్తుంది అనమాట చాలా ఈజీగా. అందుకని చెప్పి ఇంకా జడ వేసుకొని పూలు పెట్టుకుంటాను. అందులోనూ ఇట్లా గుండు మల్లెలు అంటే చాలా ఇష్టం నాకు, ఇన్ని ఉంటే అన్ని పెట్టేసుకోవాలనిపిస్తుంది. ఇంకా ఆ ప్రసాదం ఇచ్చారు కదా, దాంట్లో కూడా పూలు వచ్చింటే అవి పెట్టుకున్నాను, ఇంకా బయట కొనుక్కొని కూడా పెట్టుకున్నాను ఆ రోజు. ఇంకా వినాయకుడి దగ్గర కూడా పూలు ఇంకా కుంకుమ అంతా పెట్టుకొని బయలుదేరదామని చెప్పి బయలుదేరుతాం అనమాట. యాక్చువల్గా అక్కడ ఏంటంటే 12 o'clock నుంచి అన్నదానం ఉంది అని చెప్పారు, కానీ ఇంకా ఆ రోజు వర్క్ ఉన్నింది జేకి, అందుకని చెప్పి తొందరగా వచ్చేసాము. ఇంకా షోల్డర్ మీద టవల్ ఎందుకు వేసుకున్నా అంటే అవి కొంచెం స్టోన్స్ లాగా ఉన్నాయన్నమాట చీరకి. సో ఎత్తుకున్నప్పుడు పాప ఇన్ కేస్ పడుకుంటే అవి గుచ్చుకుంటాయి ఫేస్కి అని చెప్పి ఆ టవల్ వేసుకున్నాను. ఎంత రెడీ అయినా పిల్లల్ని ఎత్తుకోవడానికి వాళ్ళ కంఫర్ట్స్ చూసుకున్నప్పుడు ఇంకా కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది కదా. ఇంక ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతాం అనమాట. పొద్దున వచ్చేటప్పుడు ఎండ అంత లేదు, కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే చాలా ఎండ వచ్చేసింది. ఇంకా పాప అయితే పడుకుండిపోయింది అనమాట, మార్నింగే లేచింది కదా. యాక్చువల్లీ అయితే తన టైమింగ్ కాదనమాట, ఇంకా లేట్గా లేస్తుంది. ఇంకా ఆ రోజు లేపాం కదా మేమే, ఇంకా పడుకుని అనమాట. ఇంకా పాపకైతే సన్ స్క్రీన్ పూసాను అనమాట, అందుకని చెప్పి ఇంకేం భయం లేకుండా తీసుకెళ్తున్నా ఎండున్నా. సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కి ఆగామన్నమాట. అక్కడ ఆంధ్ర ఇడ్లీ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఎప్పుడైనా మేము బ్రేక్ఫాస్ట్ తెచ్చుకోవాలంటే మాక్సిమం అక్కడి నుంచే తెచ్చుకుంటాం అనమాట. సో ఎందుకంటే ఇక్కడ అంటే కర్ణాటక సైడ్ ఇడ్లీ అంటే రవ్వతో చేయరు, పిండితో చేస్తారనమాట. సో అది మాకు అంతగా నచ్చదు, అందుకని ఇక్కడైతే రవ్వ ఇడ్లీ దొరుకుతుంది మన సైడ్ వంట కాబట్టి, అందుకనే ఎప్పుడు మ్యాక్సిమం మేము ఇక్కడే తెచ్చుకుంటాము. ఇప్పుడైతే జై తేవడానికి వెళ్ళినాడు ఇడ్లీ, ఎందుకంటే టైం ఆల్రెడీ 10 వస్తుంది, ఇంకా ఇంటికి వెళ్ళి చేసుకునే అంత లేదు ఇప్పుడు, అందుకని చెప్పి తెచ్చేకి వెళ్ళినాడు. సో పూజ అయితే అయిపోయింది, చాలా బాగా జరిగింది పూజ అయితే. ఇంకా పాపకైతే ఫస్ట్ ఆ ఫ్రాక్ ఇప్పేసి అలా పడుకోబెట్టాను అనమాట, చాలా వేడి ఉంది కదా.
సో కొంచెం కాసేపు రిలాక్స్ అవుతుందని చెప్పి అలా పడుకోబెట్టాను. పూజ అయితే చాలా బాగా జరిగింది. మేమిద్దరే కదా ఎలా జరుగుతుందో అనుకున్నాము, కానీ బాగా జరిగింది. యాక్చువల్గా మా అన్న వాళ్ళు కూడా వచ్చే వాళ్ళే ఉండింటే, కానీ వాళ్ళు ఈరోజు ఎలక్షన్స్ కదా, సో ఓటు వేయడానికి వెళ్ళారనమాట. మా వదిన వాళ్ళ ఊరికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు రాలేకపోయారు, అందుకే మేము ఇద్దరే వెళ్ళాల్సి వచ్చింది. కానీ పూజ మాత్రం చాలా బాగా జరిగింది. ఇంకా ప్రసాదం కూడా ఇచ్చారు. ఇంక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాం కదా ఇందాక, అది తినేయాలి. తిని కాసేపు పడుకోవాలి. పొద్దున్నే లేచిన అనమాట. ఇంకా ఈ చీర అయితే మా అమ్మ పెట్టిందనమాట నాకు. యాక్చువల్గా మంచి చీర కట్టుకెళ్ళామని చెప్పి అన్నీ తీసి పెట్టాను, అంటే అంత ప్లీట్స్ అన్నీ వేసి పెట్టాను అనమాట నైట్. కానీ ఈ చిరాక్కి అసలు ఈ వేడికి అసలు వేసుకోలేకపోయినాను దాన్ని. ఇంక అందులో పాపని ఎత్తుకుంటా కదా, తనకు కంఫర్ట్గా ఉంటేనే బెటర్ అని చెప్పి నేను ఇంకా దాన్ని వదిలేసి మళ్ళీ లాస్ట్ మినిట్లో ఈ చీర అయితే కట్టుకెళ్ళాను అనమాట. ఇదైతే చాలా కంఫర్ట్ ఉంది నాకు. ఇంకా నగలు కమ్మలు ఏం వేసుకోలేదు నేను, ఇంకా అట్లనే వెళ్ళిపోయినాను. అసలు అంటే చాలా చిరాగ్గా ఉంటుంది ఈ వేడికి. అందులోనే బండిలో వెళ్ళాము, అంటే యాక్చువల్గా కార్లోనే వెళ్ళే వాళ్ళం, కానీ గుడి మెయిన్ రోడ్లో ఉంది, పార్కింగ్ అంతా ఇబ్బంది అవుతుందని చెప్పి మేము బండిలో వెళ్ళామన్నమాట. కానీ అక్కడికి వెళ్ళాక ఏంటంటే పార్కింగ్కి పక్కలో ప్లేస్ ఉంది, అది మేము యాక్చువల్గా చూసుకోలేదు. నిన్న జే వెళ్ళాడు టోకన్ తీసుకొచ్చేకి, అప్పుడు తను చూడలేదన్నమాట. చూసింటే తీసుకెళ్ళే వాళ్ళం కారే. చాలా ఇదిగా అనిపించింది బండిలో వెళ్ళినందుకు. ఒక పక్క ఎండ, ఇంకో పక్క పాప పడుకుంది, తను ఎత్తుకొని కూర్చోలేకపోతున్నా అనమాట. అదనమాట ఈరోజు పూజ అయితే బాగా జరిగింది. ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి. ముందు పొద్దున్న నుంచి ఏం తినలేదు, ఇంకా పొద్దున్న కాసేపన్నా ఉండాలి కదా అని చెప్పి, ఇంకా లేట్ అవుతుందని తెలుసు ఆల్మోస్ట్, అందుకనే ఇంకా ఒక 2 డేట్స్ వస్తాయి కదా, అవి తిని ఇంకా వాటర్ తాగి వెళ్ళాను అనమాట నేను. ఇంక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఈరోజు ఎలక్షన్స్ కాబట్టి ఎక్కడ చూసినా వాళ్ళు స్లిప్స్ ఇస్తుంటారు కదా పార్టీ వాళ్ళు, వాళ్ళే ఉన్నారనమాట. అండ్ రోడ్స్ కూడా కొంచెం ఖాళీగానే ఉన్నాయి కాబట్టి బతికిపోయినాము. కానీ సిగ్నల్స్ కాడ అక్కడక్కడైతే ఉన్నింది. ఇంకా ఆబ్వియస్లీ బెంగళూరులో ఆ మాత్రం లేకుంటే మరి బాగోదు కదా ట్రాఫిక్. సో కొంచెం అయితే ట్రాఫిక్ ఉన్నింది, బట్ హెవీ అయితే ఏం లేదు కాబట్టి తొందరగా వచ్చేసినాం. యాక్చువల్గా అక్కడ అన్నప్రాసన పోయినాం కదా ఆ టెంపుల్కి, అక్కడైతే ఎవ్రీ ఫ్రైడే అన్నదానం కూడా ఉంటుందన్నారనమాట. సో అక్కడ తినేసి వద్దాంలే అని అనుకున్నాం, ప్రసాదం తిన్నట్టుంటుందని చెప్పి. కానీ ఇంకా అక్కడ 12కి అట్లా స్టార్ట్ అవుతుంది అన్నారు. ఇంకా జేకి వర్క్ స్టార్ట్ అయిపోతుంది, తను ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నాడు. ఇంకా అందుకనే తొందరగా వచ్చేసినాము. ఈ హెల్మెట్ ఏందో కానీ చూడండి జుట్టు అంతా, అసలు హెల్మెట్ అంటేనే చిరాకు. ఆ హెల్మెట్లో ఇంకా వేడికి స్వెట్ అంతా పట్టి జుట్టు అంతా ఎలా అయిపోయిందో చూడండి. అసలు ఆ హెల్మెట్ ఎవడగాని పెట్టాడో కానీ, అంటే మన సేఫ్టీకి వెళ్ళండి, కానీ ఇలా ఎక్కడికైనా రెడీ అయ్యి బాగా వెళ్ళాలన్నప్పుడు ఆ హెల్మెట్ పెట్టుకోవాలంటే నాకైతే చాలా చిరాకు. ఇంకా హెయిర్ కూడా ఏం లీవ్ చేయలేదు నేను. ఇంకా ఆ హెయిర్ లీవ్ చేస్తే సగం మా పాపే పీకేస్తుంది నా హెయిర్ని, అందుకని చెప్పి ఈ మధ్య అసలు హెయిర్ లీవ్ చేయట్లేదు. ఇంకా అందులోనూ ఇప్పుడు సమ్మర్ కదా, సో నేను ఇంకా జడనే వేసుకుంటున్నాను అనమాట. అదే ప్రిఫర్ చేస్తున్నాను, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అదే అనమాట ఈరోజు అయితే ఇలా గడిచింది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.